వ్యూవర్స్ వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఉన్నారండి ఒక ఫేమస్ డాక్టర్, ఫంక్షనల్ రీహాబిలిటేషన్ సెంటర్ స్పెషలిస్ట్ అండి. ఆయనే మరెవరో కాదు, డాక్టర్ పిఎస్ సాగర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. డాక్టర్ గారు, ఇప్పుడు చూసుకున్నట్లయితే బయట మనము చాలామంది ఇప్పుడు ప్రభుత్వాలు కూడా గంజాయి ఇలాంటివన్నీ ఎక్కువైపోతున్నాయని నిర్మూలించాలని అనుకుంటున్నారు. ఆల్కహాల్కి బానిసలైపోతున్నారు. విపరీతంగా గంజాయి, డ్రగ్స్ ఇలాంటివన్నీ కాలేజీలో సప్లై చేస్తున్నారు, స్కూల్స్లో సప్లై చేస్తున్నారు. పబ్బులు చూస్తే 12 అర్ధరాత్రి 1 గంట 3 వరకు కూడా ఉంటున్నాయి. లైసెన్సుల కోసం అంటే తారుమారు చేసేస్తున్నారు కలిసిపోయి. ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. అసలు ఎందుకు అంతలాగా అడిక్ట్ అయిపోతున్నారు గంజాయికి ప్రజలు? అక్కడికి ప్రభుత్వము నిర్మూలించిన దీన్ని వాడకుండా చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. అయినా కూడా ఈ కేసెస్ పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. అవును. గంజాయి ప్రాబ్లం మనకి ఈ రోజు ఈ పూటే వచ్చింది కాదు. వేల సంవత్సరాల నుంచి మనకు లింక్ అయిన, అంటే ఆల్కహాల్ ఇలాంటివి లేనప్పటి నుంచి ఎప్పటి నుంచో ఉన్న రిలేషన్. యాక్చువల్గా గంజాయి మంచిదా చెడ్డదా అంటే మెడిసినల్ యూస్కి అది అద్భుతం. ఇప్పుడు మనం చాలా మటుకు పెయిన్ కిల్లర్స్ ఇలాంటివి ఎన్నో ఓపియాయిడ్స్ వాడుతూ ఉంటారు కదా. సో మనం ఆయుర్వేదంలో కానీ అప్పటి ప్రాచీన వైద్య విధానాల్లో ఇది చాలా ఎక్స్టెన్సివ్గా పేషెంట్కి ఫిజికల్గా మెంటల్గా చాలా రిలీఫ్ ఇస్తుంది. అంటే వాళ్ళ ప్రాబ్లం నయం అయ్యేంత వరకు వాళ్ళకి రిలీఫ్ అవసరం కదా, మేనేజ్మెంట్ అవసరం కదా. సో ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒక ఔషధం అని చెప్పొచ్చు. కానీ ఔషధాన్ని ఔషధంగానే వాడాలి, రిక్రియేషనల్ పర్పస్కి వాడద్దు. ఒకప్పుడు స్లో లైఫ్ అంటే మనకి మా అంటే ఎద్దుల బండి లేకపోతే గుర్రమో ఇలాంటివి ఉండేవి. ఇప్పుడు మనం ఫాస్ట్ లైఫ్లో ఉన్నాం. ఇప్పుడు గంజాయి తాగి నువ్వు గుర్రం నడిపినా ఇది నడిపినా యాక్సిడెంట్స్లు అయ్యే అవకాశం అయితే లేదు. కానీ ఇప్పుడు నువ్వు అవి తీసుకొని నువ్వు ఒక కారు నడిపితే ఎంతమందిని చంపేయచ్చు. మీ డ్రైవర్ అయితే తాగి నడుపుతా అంటే మీరు ఒప్పుకుంటారా, కూర్చుంటారా? సో ఆబ్వియస్లీ ఇప్పుడున్న సొసైటీకి అది రిక్రియేషనల్ పర్పస్కి ఇట్స్ నాట్ ఫిట్. డాక్టర్ గారు, ఇక చాలా మంది ఆల్కహాల్, స్మోకింగ్ కి, గంజాయికి అలవాటు పడిపోతున్నాయని కొంతమంది ఏం చేస్తున్నారంటే టీవీలో కొన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉంటారు. అది నీళ్ళల్లో కలుపుకొని లేదంటే ఫుడ్ లో కలిపినా కూడా మందు ఏదో కలిపినారన్న టేస్ట్ తెలియదు, ఈజీగా మానుకుంటారు అంటున్నారు. నిజంగా మానుకుంటారా అలాంటివి చేస్తే? కొన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయి, దానికి అప్రూవల్స్ కూడా ఉన్నాయి. కానీ మనము ఏ మందు అయినా కూడా ఫస్ట్ థింగ్ ఏంటి, వితౌట్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవద్దు. ఎందుకంటే మనకి రకరకాల ఇమ్యూన్ సిస్టమ్, రకరకాల న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. అది మీకున్న కండిషన్కి అది సూటబులా, లేకపోతే ఏమైనా దానివల్ల మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయా, అది ఎంత సేఫ్ మెడిసిన్ అయినా ఉండొచ్చు, కానీ మీకు అది కరెక్టా కాదా అని తెలుసుకోవాలి. సో డైరెక్ట్గా కొంతమంది ఏదో యాడ్స్ చూసి రన్ అవుతున్నాయి. ఏ మెడిసిన్, దయచేసి ఏ మెడిసిన్స్ అయినా కూడా యాడ్స్ చూసి కొనొద్దు. ఒకవేళ అలాంటివి వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా? ఉండొచ్చమ్మా. 10లో మేబీ 2-3కి రిజల్ట్ రావచ్చేమో, బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ రిజల్ట్ రాకపోవచ్చు, లేదా వాళ్ళకి ఏమన్నా దుష్ఫలితాలు కూడా రావచ్చు. అది ఎంత మంచి మెడిసిన్ అయినా కూడా కంపల్సరీ ఎక్స్పర్ట్ని, అంటే హెల్త్ పర్పస్, ఇప్పుడు ఏమో మల్టీవిటమిన్ ఇవైనా మనం తీసుకుంటాం కదా, చాలామందికి హ్యాబిట్ ఓవర్ ద కౌంటర్. బట్ కొన్ని విటమిన్స్, కొన్ని మినరల్స్ మనం లిమిట్స్ దాటితే కూడా దానివల్ల క్యాన్సర్స్ కూడా రావచ్చు అనే స్టడీస్ కూడా జరిగినాయి. ఆల్కహాల్ స్మోకింగ్ వల్ల క్యాన్సర్స్ కూడా? ఆల్కహాల్ కాదు, మల్టీవిటమిన్ ఇవి ఎక్సెస్ తీసుకోవాలి. టాపిక్ ఓవర్ ద కౌంటర్ సేఫ్ అన్న మెడిసిన్ కూడా లిమిట్స్ దాటితే, అది మీరు అన్నారు కదా, ఇవన్నీ కట్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ విటమిన్ డి ఎక్సెస్ అయిపోతే టాక్సిక్ అయిపోతుంది. సో ఏదైనా ఎంత హెల్దీ మెడిసిన్ అయినా మీరు డాక్టర్ని సంప్రదించే తీసుకోవాలి. ఎందుకంటే మీ బాడీకి అది సూటబుల్, మీకున్న ఎలర్జీస్ ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు. సో దాని తగ్గట్టుగా మీ బాడీకి ఎంత డోసేజ్లో వాడాలి, ఎంతకాలం వాడాలి. సో కొంతమంది ఏంటి అర్థం లేకుండా కొంచెం కంట్రోల్ అవ్వగానే నొప్పి తగ్గింది కదా ఇంకెందుకులే అనుకుంటాం, కానీ రోగం తగ్గిందా లేదా అనేది ఇంపార్టెంట్ కదా. తగ్గకపోతే మళ్ళీ వస్తుంది. అయితే నొప్పి ఇంపార్టెంట్ కాదు, రోగం తగ్గడం ఇంపార్టెంట్. రూట్ నుంచి ప్రాబ్లం నుంచి పోవాలి కదా ప్రాబ్లం. సో ఖచ్చితంగా అట్లా ఓవర్ ద కౌంటర్ లేదా యాడ్స్ చూసి తీసుకోవడం అనేది ఇట్స్ నాట్ అడ్వైజబుల్. ఎవరినైనా ఎక్స్పర్ట్ని కలిసి గైడెన్స్లో తీసుకోవడం రికమెండెడ్. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు చాలామంది మందు మానాలి అని అనుకుంటుంటారు. కొంతమంది ఆయుర్వేదిక్ అని చెప్పి, అలోపతి అని, ఇలా కొన్ని మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. కొంతమంది గొప్ప మహానుభావులు ఎలా అంటే
3 days ఒక మెడిసిన్ వాడారంటే ఇంకో 3 days ఇంకో డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ వాడతారు. ఆ. దీనివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కువ కనిపిస్తుందా? లేదంటే మెడిసిన్ అన్నది ఒక 3 months 6 months వాడితే బెటర్ అంటారా? సి అదే మళ్ళీ క్లారిఫై చేస్తాను. ఇప్పుడు Hmm. మనం ఆయుర్వేదిక్ అయినా కూడా మనం సేఫ్ అని మనకు ఒక నమ్మకం, ఎందుకంటే వేల సంవత్సరాల నుంచి ఫాలో అయ్యింది. Hmm. అప్పటి కాలంలో ఎలా ఉంది, మనుషులు ఎలా ఉన్నారు, చెట్లు ఎలా ఉంది, మంచి ఫుడ్ తినేటోళ్ళు. మంచి ఫుడ్, అంటే ఇప్పుడు మనం కూడా స్వచ్ఛంగా ఉండేది, గాలి అన్ని స్వచ్ఛంగా ఉండేది, పొల్యూషన్ లేదు. ఇప్పుడు ప్లాంట్స్ కూడా మనం ఎంత పొల్యూటెడ్ ఉన్నామో అవి పొల్యూటెడ్ ఉన్నాయి. Hmm. సో అప్పట్లాగా ఇప్పుడు ఈ చెట్టును నేను తీసుకొని నేను చూర్ణం చేసుకొని ఆయుర్వేదంలాగా వాడుకుంటా, లేదా డైరెక్ట్ క్రూడ్ ఫామ్లో వాడుకుంటా అంటే Hmm. వాటిలో హెవీ మెటల్స్, టాక్సిన్స్, చాలా రకాల కెమికల్స్ Hmm. వచ్చేసాయి. అవును. సో అవి ఫిల్టర్ చేసుకొని ఓన్లీ సేఫ్ కంటెంట్లో ఎక్స్ట్రాక్ట్స్ వాడుకోవడం ఇప్పుడున్న అవును. మోడర్నైజేషన్. అంటే ఆయుర్వేదం తప్పు కాదు, Hmm. ఆయుర్వేదాన్ని డైరెక్ట్గా పాతకాలంలో ఎలా వాడని అలా వాడడం అనేది కరెక్ట్ కాదు. Hmm. అలానే అలోపతి కూడా కరెక్ట్ కాదు. లిమిట్ మీరు ఇలాగే ఓన్లీ లక్షణాలకే వైద్యం తీసుకుంటా ఉంటే మీ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది, కానీ మీ రోగం ఎప్పటికి తగ్గదు. ఆహా. సో ఇప్పుడు మనం కొన్ని స్టడీస్ చెప్తున్నాయి, కిడ్నీ ఫెయిలియర్ పేషెంట్స్ని మనం చూసుకుంటే Hmm. ఆల్మోస్ట్ 30% 40% పేషెంట్స్ ఆయుర్వేదం మెడిసిన్స్ వాడి డ్యామేజ్ అయిన వాళ్ళు ఉన్నారు. Hmm. ఓ 60-70% పేషెంట్స్ మనం చూసుకుంటే అలోపతి మెడిసిన్స్ వాడి, పెయిన్ కిల్లర్స్ వాడి డ్యామేజ్ అయ్యాయి అని చెప్పి స్టడీస్ చెప్తా ఉన్నారు. నిజం. మీరు చూసుకుంటే ఈవెన్ అమెరికా లాంటి దేశాల్లో కూడా డైరెక్ట్గా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, వాళ్ళు ఇంపోర్ట్ చేయడానికి యాక్సెప్ట్ చేయట్లేదు. ఓన్లీ దాన్ని ఫిల్టర్ చేసి దాంట్లో ఉన్న హెవీ మెటల్స్, దాంట్లో ఉన్న టాక్సిక్ పాయిజన్స్ అన్నీ తీసేసి మీకు దాంట్లో ఎక్స్ట్రాక్ట్స్ మాత్రమే, ఏదైతే మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న ఎక్స్ట్రాక్ట్స్ మాత్రమే విచ్ ఆర్ సేఫ్ టు కన్జ్యూమ్. ఓకే. సో ఇప్పుడున్న మోడర్న్ Culture. డేస్కి మనం మోడర్న్ ఆయుర్వేదనే ఫాలో అవ్వాలి. అప్పటి ఆయుర్వేదం ఫాలో అవుతా అంటే అది కుదరదు. ఇప్పుడు చూసినట్టయితే చాలా మంది నిజంగా అండి ఆల్కహాల్కి బానిసలైపోయి గంజాయిలు డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుంటూ వాళ్ళ కుటుంబాలను కూడా రోడ్డున పడేస్తున్నారు. వాళ్ళేమో ఇంట్లోని వస్తువులు కూడా తీసుకెళ్ళిపోతున్నారు, కొడుతున్నారు అని చెప్పి ఇలా చాలా ఫేస్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ ఆల్కహాల్ అన్నది నిషేధించేసుకోవాలి అంటే ఎలాంటి మెడిసిన్స్ వాడితే మంచిది అంటారు? ఆల్కహాల్ నుంచి కానీ, గంజాయి కానీ, స్మోకింగ్ కానీ, ఇవన్నీ కూడా బ్రెయిన్కి చాలా హై లెవెల్ ఆఫ్ డోపమైన్, అంటే బ్రెయిన్కి ఎలాంటి కష్టం లేకుండా ఓవర్గా 100 రెట్లు ఎక్కువ సుఖం ఇస్తూ ఉన్నాయి. కాబట్టి మనిషి ఎలాంటి వాడు, ఇప్పుడు కష్టపడి 10 రూపాయలు వస్తే ఫ్రీగా 100 రూపాయలు వస్తుందంటే ఏది ఆప్ట్ చేసుకుంటాడు. సో న్యాచురల్గా బ్రెయిన్కి ఇవి అలవాటు అయ్యాయి అనుకోండి, చాలా ఎక్కువ సివియర్ అడిక్షన్లు, ప్రాణాలు కోల్పోయేంత వరకు కూడా దాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. సో మేము ఇచ్చే ట్రీట్మెంట్ కూడా అదేమా, మేము ఆ డోపమిన్ అనేది రూట్ కాజ్. సో అబ్నార్మల్ వేలో ఏదైతే డోపమిన్ వస్తూ ఉందో ఈ చెడు వ్యసనాల నుంచి, అది వాళ్ళకి తెలుసో తెలియకుండానో, పేషెంట్ ఒకవేళ తెలిసి అనుకోండి, పేషెంట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్తో వచ్చిన వాళ్ళకి తెలిసి చేస్తాం. అండ్ పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్కి ఒకవేళ తెలియకుండా అయితే ఫ్యామిలీ మెంబర్స్కి ట్రైన్ చేస్తాం. సో ట్రైన్ చేసేసి వాళ్ళకి ఆ డోపమిన్ అనేది కొంతకాలం రాకుండా కంట్రోల్ చేసి దాని సోర్స్ మార్చేలాగా మేము ట్రీట్మెంట్ ఇస్తాం. దాని ద్వారా పేషెంట్ పూర్తిగా మళ్ళీ నార్మల్ లైఫ్కి తీసుకురావచ్చు. కొంతమంది డాక్టర్ గారు వాళ్ళు ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటివి ఆల్కహాల్ ఎక్కువ తీసుకొని గంజాయి దీనివల్ల ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటున్నారు, చనిపోతున్నారు సూసైడ్స్ చేసుకొని. అవును, అంటే అంత పిచ్చి అలా ఎలా ఎక్కుతుందండి ఆల్కహాల్? థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి విపరీతమైన విచక్షణ అనేది కోల్పోతారు. సో వాళ్ళకి అంత ఆర్గన్ సిస్టమ్స్ కానీ బాడీ కానీ అస్సలు సహకరించదు, చాలా సీరియస్ డ్యామేజెస్ ఉంటాయి. వాళ్ళు పోవాలి అని ఫిక్స్ అయిపోతే నిజంగా చనిపోతారు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఎక్కువ కాలం బతకరని కూడా ఓపెన్గా చెప్పేస్తారు ఆ స్టేజ్లో. సో వీళ్ళకి కూడా ఎలా ఉంటుందంటే సూసైడల్ టెండెన్సీస్ ఎక్కువ ఉంటాయి. సో నువ్వు చనిపోతావు ఆపే అన్నా కూడా వాళ్ళ బ్రెయిన్ ఒప్పుకోదు. బ్రెయిన్ ఏమని సజెషన్ ఇస్తుంది, నువ్వు చచ్చిపోయినా పర్లేదు, నువ్వు చచ్చేలోపు ఎంతైతే అంత ఇవన్నీ తీసుకొని కన్జ్యూమ్ చేసి సుఖపడి చచ్చిపో అంటారు. సో ఫ్యామిలీ కంటే ఇదే ఎక్కువ సుఖపెడుతుంది, బాధ్యతల కంటే ఇవే ఎక్కువ సుఖపెడుతుంది, సొసైటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవేవి తనకు ఆనందం ఇవ్వదు. సో ఆ స్టేజ్లో ఎలా ఉంటుందంటే చనిపోయినా పర్లేదు అనే స్టేజ్కి వచ్చేస్తారు. కాబట్టి ఎక్కువ సూసైడల్ టెండెన్సీస్ లేదా సెల్ఫ్ హార్మ్ లేదా ఇంకొకరిని హార్మ్ చేయడానికి కూడా వెనకాడలేరు. ఓకే. సో అయితే ఫైనల్లీ మీరు మన బీఆర్కే వ్యూవర్స్ కి చెప్పాల్సిన బెస్ట్ మెసేజ్ ఏంటి సార్? ఏం లేదు మా, అడిక్షన్స్ ఆర్ అబ్సల్యూట్లీ క్యూరబుల్. మీరు ఎంత అర్లీ స్టేజ్లో వస్తే అంత తక్కువ ప్రాబ్లమ్స్, అంత తక్కువ కాంప్లికేషన్స్ వాళ్ళ బాడీలో తయారవుతాయి. స్టేజెస్ పెరుగుతున్న కొద్దీ అంతే స్థాయిలో కాంప్లికేషన్స్ పెరిగిపోతూ ఉంటాయి. సో మీరు ఎంత అర్లీగా
మీరు ఫంక్షనల్ రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్ తీసుకుంటే పేషెంట్కి తెలిసైనా పర్లేదు, తెలియకుండా అయినా పర్లేదు. తెలియకుండా అంటే ఫ్యామిలీ మెంబర్స్ వస్తే వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తాం. సో కంప్లీట్గా మనం తక్కువ టైంలోనే, అంటే కొంచెం తక్కువ ప్రాబ్లం ఉంటే తక్కువ టైంలో రికవర్ అవుతారు, ఎక్కువ ప్రాబ్లం ఉంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది, బట్ అట్లీస్ట్ రికవర్ అవుతారు. వాళ్ళని కూడా మళ్ళీ బతకడానికి ఇంకొక ఛాన్స్ దొరుకుతుంది. అండ్ మా హాస్పిటల్ పేరే సెకండ్ లైఫ్. సో ఖచ్చితంగా ఎవరికన్నా ఇలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ వీఆర్ రెడీ టు గివ్ దెమ్ సెకండ్ లైఫ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ప్రతి ఒక్కరికి సెకండ్ లైఫ్ ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారు. ఎవరైతే ఆల్కహాల్కి బానిసలై ఉన్నారో దాని నుంచి బయటపడాలంటే సెకండ్ లైఫ్ హాస్పిటల్కి విజిట్ చేయండి. సో మంచి చికిత్స అయితే అందిస్తారండి. డాక్టర్ పిఎస్ సాగర్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మీ ఏదైనా డౌట్స్ ఉంటే, లేదంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. ఆ క్వశ్చన్స్ అన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఎపిసోడ్లో సార్ అవే క్వశ్చన్స్ అన్నీ అయితే అడగడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.